For more videos, subscribe to my channel and click on the bell icon. Whenever I uploaded a video, you will notified with a notification. Hi students, welcome to my channel MNR Studies. ఈ రోజు సండే అంటే మన ఛానల్ నుంచి ఏదో సర్ప్రైజ్ వీడియో రాబోతుందని మీ అందరికీ తెలుసు. సో అందులో నేను ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే నాకు సూపర్ హెక్సాగాన్ అనే ఐడియా వచ్చింది. ఇందులో భాగంగా మనం ఒక హెక్సాగాన్తో 40 ఫార్ములాస్ అనేవి నేర్చుకోవచ్చు. అదేలానో నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, అప్పుడు మీకు కామెంట్ పెట్టే అవసరం ఉండదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పోతే ఇది సూపర్ హెక్సాగాన్. ఈ సూపర్ హెక్సాగాన్ యూజ్ చేసి మనం 40 ఫార్ములాస్ అనేవి నేర్చుకోవచ్చు. ఈ 40 ఫార్ములాస్ అనేవి నేను కంటిన్యూస్గా చెప్తూ ఉంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్గా ఉంటే పేపర్ తీసుకొని ఒకసారి ఇది ట్రై చేయండి. ఒక సూపర్ హెక్సాగాన్, ఒక హెక్సాగాన్ తీసుకొని మనం కనుక వాటి ఆపోజిట్ సైడ్స్ని కనుక మ్యాచ్ చేసినట్లయితే మనకి 3 డయాగ్నల్స్ అనేది వస్తాయి. ఒకసారి చూడండి. ఈ కార్నర్ నుంచి ఈ వర్టెక్స్ నుంచి ఈ వర్టెక్స్కి డ్రా చేస్తే నాకు ఇలా అన్ని కార్నర్స్ని నాకు జాయిన్ చేస్తే 3 వర్టిసెస్ అనేది వస్తాయి. ఇలా 2 వెర్టిసెస్ని జాయిన్ చేస్తే నాకు 3 డయాగ్నల్స్ వచ్చినాయి. ఈ 3 డయాగ్నల్స్ని ఒక్కొక్క కార్నర్కి 6 ఫంక్షన్స్ అనేవి నేను సపరేట్గా అలాట్ చేస్తాను. అది ఎలా పడితే అలా చేయకూడదు, దానికి ఒక సపరేట్ మేనర్ ఉంది. ఆ మేనర్ ఏంటో చూసేద్దాం. సో దేర్ ఈజ్ ఏ పర్టిక్యులర్ వే ఇన్ విచ్ వీ నీడ్ టు రైట్ ఇట్. అదేంటంటే మనం ఒక ఫంక్షన్ తీసుకుందాం. సపోజ్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు, tan θ అంటే మీకు బేసిక్ ఫార్ములా తెలిసే ఉంటుంది, sin θ బై cos θ. ఇది బేసిక్ ఫార్ములా, ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని యూజ్ చేసి నేను ఇప్పుడు వర్టిసెస్ అనేది ఎలా అలాట్ చేయాలో మీకు నేర్పిస్తాను. ఫస్ట్ మీకు హెక్సాగాన్, సూపర్ హెక్సాగాన్లో హెక్సాగాన్ వేయడం మీకు వచ్చి ఉండాలి. మీరు కనుక ఈ హెక్సాగాన్లో వేయడంలో నిపుణులై ఉంటే సూపర్, మీకు ఈజీగా ఈ ఫార్ములాస్ అనేది అర్థమవుతాయి. ఫస్ట్ నేను tan ఇక్కడ తీసుకుంటాను. చూడండి, tan ఇక్కడ తీసుకుంటాను. tan ఒక వెర్టిసెక్స్లో తీసాను. నెక్స్ట్ అనేది సైన్ ఉంది, సైన్ ఇంకొక వర్టెక్స్లో తీసుకుంటాను, సైన్ θ. నెక్స్ట్ ఒక సిరీస్లో తీసుకుంటున్నాను, ఒక సిరీస్లో నేను అనేది దీన్ని ఫాలో అవుతున్నాను. సో నెక్స్ట్ సైన్ తర్వాత కాస్ ఉంది కాబట్టి కాస్ అనేది ఇక్కడ వేస్తాను. సో ఇప్పుడు 3 అనేది అయిపోయినాయి. 3 అనేది అయిపోయిన తర్వాత ఈ కోటాంజెంట్కి ఆపోజిట్గా టాంజెంట్ ఉండాలి. సో మీకు అర్థమయ్యే ఉంటుంది, ఎప్పుడైనా సరే హెక్సాగాన్ని డివైడ్ చేయండి. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈ అన్ని సైడ్స్ మనకి ఇటు రైట్ సైడ్ వచ్చే అన్ని సైడ్స్ మనకి కాస్తోనే మొదలై ఉంటుంది, అంటే సితోనే. ఆల్ ఆర్ సి ఆన్ ద రైట్ అన్నీ మనకి సితోనే వస్తాయి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మనం డివైడ్ చేసాం, అంటే హెక్సాగాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక సైడ్ అన్నీ సితో స్టార్ట్ అవుతాయి, ఇంకొక సైడ్ అన్ని టాంజెంట్స్ వీటికి ఆపోజిట్గా కోటాంజెంట్స్ ఉంటాయి. సో సైన్, tan, ఇంకొక సైడ్ ఏమొస్తుందంటే మనకి సెక్ అనేది వస్తుంది. సెక్ ఇక్కడ సెక్ మిగిలిపోయింది, సెక్ వస్తుంది. ఇప్పుడు మనకి ట్యాన్కి ఆపోజిట్న మనకి కాట్ ఉంటుంది. ఇంకా మొత్తం రాసిన తర్వాత మనకి సీలలో మిగిలిపోయింది ఏమిటంటే కోసెక్. ఆ కోసెక్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో మనకి అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ సెక్ వస్తుంది, సెక్ θ అంటే ఇక్కడ సెక్ వచ్చింది కదా, ఇక్కడ కోసెక్ θ అనేది వస్తుంది. సో మీరు ఇప్పుడు ఈ డయాగ్రామ్ వేయడం నేర్చుకున్నారు కదా. సో మిడిల్లో ఏం చేస్తారంటే మిడిల్లో 1 అనేది రాయండి. సో సూపర్ హెక్సాగాన్ డ్రా చేయడం ఇలా. ఈ సైడ్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలి. ఆల్ సీస్ ఆర్ అట్ రైట్ సైడ్ అండ్ టాంజెంట్ ఆపోజిట్ టు కోటాంజెంట్, ఈ ఫంక్షన్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలి. సో మనం ఈ
డయాగ్రామ్కి కన్క్లూజన్ ఏమి ఇవ్వచ్చు అంటే 3 diagonals joining the opposite vertices, the number 1 in the center and 6 functions are at the vertices. 6 functions వాటి verticesలో ఉంటాయి. సో మీరు హెక్సాగాన్ వేయడం నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మనం హెక్సాగాన్ యూస్ చేసి ఫార్ములాస్ ఫస్ట్ మీరు ఇంకొకసారి రిమెంబర్ చేసుకోండి. హెక్సాగాన్ డ్రా చేయడం ఎలానో ఆపోజిట్ సైడ్స్ని అంటే ఆపోజిట్ వెర్టిసెస్ని మనం జాయిన్ చేయాలి. బై జాయినింగ్ ద ఆపోజిట్ వెర్టిసెస్ we get 3 diagonals in the super hexagon. మనం వెర్టిసెస్ని జాయిన్ చేస్తే మనకి 3 diagonals అనేది వస్తుంది. ఇప్పుడు 6 ఫంక్షన్స్ అట్ ద 6 వెర్టిసెస్ కాబట్టి అంటే 6 ఫంక్షన్లు 6 వెర్టెక్స్లో ఉండాలి కాబట్టి వెర్టిసెస్ అనేది ఇప్పుడు ఇందాక నేను మీకు వెర్టిసెస్లో ఏ ఫంక్షన్స్ అనేవి ఎక్కడెక్కడ రాయాలో చెప్పాను. ఒక్కసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. అన్ని సీస్ అనేవి రైట్ సైడ్ ఉండాలి. మనం ఒక హెక్సాగాన్ని 2గా డివైడ్ చేసుకుంటే రైట్ సైడ్స్ ఆర్ సీస్ అండ్ ఇప్పుడు రైట్ సైడ్స్ అంటే టాంజెంట్కి ఆపోజిట్న కోటాంజెంట్ ఇదొక ఫంక్షన్ కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ సైన్ తీసుకుంటున్నాను, సైన్ టీటా, ఇక్కడ టాన్ టీటా, ఇక్కడ సెక్ టీటా. ఇందాక మీకు చెప్పాను అన్ని సీస్ అనేవి మనకి ఎటు ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. సో సైన్కి కాస్, టాన్కి కాట్, సెక్కి కోసెక్. సో మనం ఈ హెక్సాగాన్ యూస్ చేసి ఇప్పుడు ఫార్ములాస్ ఎలా రాబట్టాలో చూద్దాం. ఓకే, ఆర్ యూ రెడీ? We are going to learn a whole set of trigonometric formulas. This video is fun but very long as we will be covering all trigonometric formulas we have studied before. Okay, let's start our problems. ఇప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్లో వెళ్దాం. యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్లో వెళ్దాం. ఫస్ట్ మనం అర్థం కావడం కోసం క్లాక్ వైజ్ తీసుకుందాం. క్లాక్ వైజ్లో మనం కనుక హెక్సాగాన్లో ట్రావెల్ చేసినట్లయితే మనం ఇప్పుడు క్లాక్ వైజ్లో టాన్ అంటే ఒక 3 ఫంక్షన్స్ అనేవి సిరీస్గా తీసుకోండి. టాన్, సైన్ అండ్ కాస్. ఇప్పుడు నేను ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్నాను. ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ బై థర్డ్. ఇవి ఏమవుతుందంటే ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ ఫంక్షన్ బై థర్డ్ ఫంక్షన్ అవుతుంది. ఇది ఫస్ట్ 6 ఫార్ములాస్ నేర్చుకోవడానికి మొదటి స్టెప్ ఇది. ఇప్పుడు మనం 6 ఫార్ములాస్ అనేవి నేర్చుకుందాం. 6 ఫార్ములాస్. ఫస్ట్ టాన్ టీటా అంటే ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ బై థర్డ్, సైన్ టీటా బై కాస్ టీటా. అర్థమైంది కదా? టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ టీటా బై కాస్ టీటా. నెక్స్ట్ మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్దాం. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా బై కాట్ టీటా, కాస్ టీటా బై కాట్ టీటా. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. ఇంకొక డైరెక్షన్లో మనం కనుక వెళ్తే ఇక్కడ కాస్ తీసుకుందాం. కాస్కి వెళ్తే ఇలా కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాట్ టీటా బై కోసెక్ టీటా. ఇలా వచ్చినాయి కదా. ఇప్పుడు మనం కాట్ తీసుకుందాం. కాట్ తీసుకుంటే ఏమవుతుందో చూడండి. కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కోసెక్ టీటా బై సెక్ టీటా, కోసెక్ టీటా బై సెక్ టీటా. నెక్స్ట్ మనం సెక్ టీటాని తీసుకుందాం. సెక్ టీటాని తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే సెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు టాన్ టీటా బై సైన్ టీటా. ఇప్పుడు మనం టాన్ టీటా మనం ఆల్రెడీ తీసేసుకున్నాం, కాస్ టీటాని మనం తీసేసుకున్నాం. ఇంకా మిగిలిపోయింది ఏంటో చూడండి. టాన్ తీసుకున్నాం, సైన్ తీసుకున్నాం, కాస్ తీసుకున్నాం, కాట్ తీసుకున్నాం, కోసెక్ తీసుకోలేదు. కోసెక్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ బై టాన్. కోసెక్ ఈజ్ ఈక్వల్స్ టు కోసెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సెక్ బై టాన్, సెక్ టీటా బై టాన్ టీటా.
సో మనకిప్పుడు ఎన్ని ఫార్ములాస్ నేర్చుకుందామో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. మనం ఇప్పుడు దీంట్లో 6 ఫార్ములాస్ అనేవి క్యాలిక్యులేట్ చేసాం. సో మనం 40 సిరీస్లో అంటే 40 ఫార్ములాస్ నేర్చుకునే దారిలో మనం 6 ఫార్ములాస్ కవర్ చేసేసాం ఈ హెక్సాగాన్ యూస్ చేసి. ఇప్పుడు మనం నెక్స్ట్ 6 ఫార్ములాస్కి వెళ్ళిపోదాం. అది కూడా ఈ హెక్సాగాన్ యూస్ చేసే. మనం ఈ హెక్సాగాన్ని ఫ్రెష్గా కొత్త పేజీలో రాసుకుందాం. హెక్సాగాన్ తీసుకున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇందాక జాయిన్ చేసినట్టే దాని వెర్టిసెస్ అనేది డ్రా చేసి 3 డయాగ్నల్స్ అనేది తెచ్చుకోండి. వెర్టిసెస్ అనేది నేను జాయిన్ చేస్తున్నాను. vertices, by joining the vertices we get 3 diagonals. vertices అనేవి ఇప్పుడు మనం జాయిన్ చేసాం. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే 6 ఫంక్షన్స్ ఉన్నాయి, 6 సైడ్స్కి ఇవ్వాలి. నేను మళ్ళీ రిమెంబర్ చేస్తుంది ఎందుకంటే ఒక్కసారి కనుక మీరు నేర్చుకొని ఉంటే అది మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది పద్దాకలు రిమెంబర్ చేస్తే. సో ఇక్కడ sin theta, all c's are at right side. As we divide the hexagon into 2 equal parts, we get c's at the right side. Cos theta, cosec theta, and మనకి ఇక్కడ ఏమొస్తుంది cos theta, ఇక్కడ cosec theta, అంటే ఇక్కడ cosec theta కాదు cot theta, సారీ cot theta. ఇక్కడ మనకి ఏమొస్తుంది గుర్తుంది కదా cosec theta. సో మనకి ఇక్కడ ఇది వచ్చింది కదా, కోటాంజెంట్కి ఆపోజిట్గా టాంజెంట్ ఉందని మనం చెప్పుకున్నాం కదా. కాట్కి ఆపోజిట్ ఏముంటుంది tan theta. నెక్స్ట్ కొసెక్కి ఏముంటుంది sec theta. సో మనం సూపర్ హెక్సాగాన్ అనేది మళ్ళీ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఇందాక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాం. ఇప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళి ఇంకొక 6 ఫార్ములాస్ నేర్చుకుందాం. అంటే ఇందాక ట్యాన్ నుంచి ట్రావెల్ చేసి మనం సైన్ దగ్గరికి కాస్ దగ్గరికి వెళ్ళి చేరుకున్నాం. అలానే ఇప్పుడు మనం ట్యాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు వెళ్ళకోకుండా ఇటు వెళ్దాం, అంటే యాంటీ క్లాక్ వైజ్లో వెళ్దాం. యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తే మనకేమొస్తుందో ఒకసారి చూడండి. మనం యాంటీ క్లాక్ వైజ్ను వెళ్తూ సైన్ అంటే సెక్ని పలకరించాం, కోసెక్ని పలకరించాం. ఇప్పుడు మనం ఫార్ములాస్ 6 ఫార్ములాస్ అనేవి వీటి నుంచి రాబట్టుకోవచ్చు. ఆ 6 ఫార్ములాస్ ఏంటో చూద్దాం. 6 ఫార్ములాస్లో ఫస్ట్ tan theta is equals to sec theta by cosec theta. ఫస్ట్ ఫార్ములా ఈజీగా ఉంది కదా. సెకండ్ ఫార్ములా sec theta, అంటే ఇలా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి sec theta is equals to cosec theta. cosec theta by cot theta. Next cosec theta by cot theta, cosec theta is equals to cot theta by cos theta. cosec theta is equals to cot theta by cos theta. అర్థమవుతుంది కదా. అంటే మనం క్లాక్ వైజ్లో వెళ్ళినా 6 ఫార్ములాస్ వస్తాయి, యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళినా 6 ఫార్ములాస్ వస్తాయి. ఇంకొక 3 ఫార్ములాస్ అనేవి వస్తాయి. మనం ఇప్పుడు కాస్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం కాట్ని తీసుకుందాం. కాట్ ఈజ్ ఈక్వల్స్ టు కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా బై సైన్ థీటా. ఇప్పుడు మనం ఇంకొకటి తీసుకొని ట్రై చేద్దాం. కాస్ థీటాని తీసుకుంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు sin theta by tan theta. నెక్స్ట్ ఇంకొకటి తీసుకొని ట్రై చేద్దాం. ఇప్పుడు tan theta మనం ఆల్రెడీ తీసేసుకున్నాం. sin theta is equals to tan theta by sec theta. సో మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళి ఎన్ని ఫార్ములాస్ తెచ్చుకున్నామంటే మళ్ళీ 6 ఫార్ములాస్ తెచ్చుకున్నాం. సో 6 + 6 12 ఫార్ములాస్ అనేవి మనం కవర్ చేసేసాం. 12 ఫార్ములాస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇంకొక 6 ఫార్ములాస్లోకి వెళ్దాం. మళ్ళీ హెక్సాగాన్ తీసుకోండి, ఆపోజిట్ వెర్టిసెస్ అనేది మనం కంబైన్ చేయండి. బై జాయిన్ ద ఆపోజిట్ వెర్టిసెస్ వీ గెట్ 3 డయాగ్నల్స్. వర్టిసెస్ని జాయిన్ చేశారు కదా, నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు
ఇంకొక 6 ఫార్ములాస్ అనేవి మనం గెయిన్ చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఆపోజిట్స్ అంటే మనం ఫస్ట్ 6 ఫంక్షన్స్ని 6కి డివైడ్ చేద్దాం. ఫస్ట్ మనం when we divide the hexagon into 2 equal parts, right side అన్ని అంటే all c's are at a right side. మనం ఇందులో భాగంగా ఏం వేస్తాం, cos theta. నెక్స్ట్ ఇక్కడ ఏం వేస్తాం, ఒకసారి మీరు వీడియోని పాస్ చేసి ఆలోచించండి. ఇక్కడ ఏం వేస్తాం, ఓకే మీకు అందరికీ ఆలోచన వచ్చే ఉంది అనుకుంటా, cot theta వేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏం వేస్తాం, cosec theta. నెక్స్ట్ మీరే ఆలోచించండి, sec theta. నెక్స్ట్ ఇంకొకటి tan theta. నెక్స్ట్ ఇంకొకటి నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది ఒకసారి ఆలోచించండి వీడియో పాస్ చేసి, sin theta. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, అండ్ 1 అట్ ద సెంటర్. ఇందాక మనం హెక్సగాన్ డ్రా చేసాం, అందులో 1 అనేది యూస్ చేయలేదు. ఇప్పుడు మనం 1 యూస్ చేస్తాం. ఎలాగంటే ఇఫ్ వి మల్టిప్లై ద ఫంక్షన్స్ అట్ ది ఆపోజిట్ వెర్టిసెస్ వి గెట్, అంటే ఆపోజిట్ వెర్టిసెస్లో ఉన్న ఏవైనా 2 ఆపోజిట్ వెర్టిసెస్, ఈ 2 ఆపోజిట్ వెర్టిసెస్ తీసుకుంటే అవి 2 కనుక మల్టిప్లై చేస్తే మనకి 1 వస్తుంది. ఎలానో ఒకసారి నేను చెప్తాను. 1 ఎలా వస్తుందంటే sin theta ఇంటూ cosec theta ఈజ్ ఈక్వల్స్ టు 1. అర్థమైంది కదా, ఆపోజిట్ వెర్టిసెస్ అనేది నేను మల్టిప్లై చేశాను. సో ఇంకొక 2 ఆపోజిట్ వెర్టిసెస్ అనేది తీసుకుంటే సెక్ని కాస్ని తీసుకుంటే cos theta ఇంటూ sec theta ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇంకొక 2 వెర్టిసెస్ అనేవి తీసుకుంటే tan theta cot theta తీసుకుంటే మనకేమొస్తుంది, tan theta ఇంటూ cot theta ఈజ్ ఈక్వల్స్ టు 1. సో when the functions are diagonally opposite vertices are multiplied we get 1. అర్థమైంది కదా, ఏవైనా సరే వెర్టిసెస్లో ఆపోజిట్ వెర్టిసెస్లో ఉన్న ఫంక్షన్స్ అనేవి మనం మల్టిప్లై చేస్తే 1 అనేది వస్తుంది. సో మనకి ఇంతటితో 3 ఫార్ములాస్ అనేవి కవర్ అయ్యాయి. 3 ఫార్ములాస్ అనేవి కవర్ అయ్యాయి. మనం 40 ఫార్ములాస్ జర్నీలో 12 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 15 అనేవి కవర్ అయినాయి. 15 అనేవి కవర్ అయినాయి. నెక్స్ట్ ఇంకొన్ని నేర్చుకున్నాం. అగైన్ మళ్ళీ వర్టిసెస్ అనేది జాయిన్ చేయండి, 3 డయాగ్నల్స్ని గెయిన్ చేయండి. By joining the 3 vertices we get 3 diagonals. ఓకే, ఇప్పుడు 6 ఫంక్షన్స్ని 6 verticesకి మనం సప్లై చేద్దాం. If we divide the hexagon into 2 equal parts, c's are at the right side. So cos theta, cot theta, cosec theta. ఇంకా నేను ఫాస్ట్గా వేసేస్తాను, ఎందుకంటే మీకు ఇన్ని హెక్సాగాన్ వేస్తూ వచ్చాం కాబట్టి మీకు అలవాటు అయి ఉంటుంది. sin theta, ఆపోజిట్ tan theta, ఆపోజిట్ sec theta. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇఫ్ యూ టేక్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకుందాం. అంటే టేక్ ఎనీ 3 కంటిన్యూస్ ఫంక్షన్స్. అంటే ఏవైనా సరే 3 కంటిన్యూస్ ఫంక్షన్స్ తీసుకుంటే ఇన్ ద హెక్సగాన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ద థర్డ్ ఫంక్షన్ రిజల్ట్ ఇన్ ద ఫంక్షన్ అట్ ద మిడిల్. అంటే ఇది ఏవైనా 2 ఫంక్షన్స్ మనం తీసుకుని వాటిని మల్టిప్లై చేస్తే అది దానికి రిజల్ట్ అనేది దాని మధ్యలో అవుతుంది. అదే అలానో ఒకసారి చూడండి, tan theta ఇంటూ cos theta ఈజ్ ఈక్వల్స్ టు sin theta అవుతుంది. ఇది కన్ఫామ్గా అవుతుంది. ఎలానో నేను ఒకసారి ఇక్కడ వేస్తాను చూడండి. ఎందుకంటే మనం థియరిటికల్గా ఆలోచిస్తే tan theta అంటే sin theta బై cos theta ఇంటూ cos theta ఉంది పక్కన. ఇక్కడ
ఇప్పుడు ఈ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయి మనకి మిగిలిపోయి వచ్చేది సైన్ థీటానే. సో ఇలా మనం ఫార్ములాస్ అనేవి అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇంకొక 2 అనేది తీసుకుందాం. ఇప్పుడు ఈ 2 అనేది తీసుకున్నాం కదా, కంటిన్యూస్ ఫంక్షన్స్ తీసుకోవాలి. అంటే ఇలా కంటిన్యూస్ ఫంక్షన్ కానీ ఇలా కంటిన్యూస్ ఫంక్షన్ కానీ ఏవైనా సరే కంటిన్యూస్ ఫంక్షన్ తీసుకుంటే ఫస్ట్ అండ్ థర్డ్కి మధ్యలో ఉన్న సెకండ్ టర్మ్ అనేది అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు అది అవుతుంది. మిగతా ఇంకొన్ని ఫార్ములాస్ చూద్దాం దీని మీదే. సైన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు అంటే సైన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా. సైన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా. అలానే కాస్ థీటా కోసెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాట్ థీటా. నెక్స్ట్ కాట్ థీటా సెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కోసెక్ థీటా. ఇలా మనకి ఇలా ట్రయాంగిల్స్ అనేది ఫస్ట్ టైం థర్డ్ టర్మ్ని తీసుకుంటే మధ్యలో టర్మ్ కానీ మిడిల్ టర్మ్కి ఈక్వల్ అవుతుంది. అలానే ఈ 2 ఫార్ములాస్ కూడా మనం సర్కిల్స్లో తీసుకోవచ్చు. అంటే ఇలా రౌండ్గా వెళ్తూ ఫస్ట్ అండ్ థర్డ్ టర్మ్ని ఇంటూ చేస్తూ మిడిల్ టర్మ్కి ఈక్వల్ చేస్తూ మనం ఒక 6 ఫార్ములాస్ అనేవి మళ్ళీ తెప్పించుకోవచ్చు. సో మనం ఈ సిరీస్లో భాగంగా 12 ప్లస్ ఇందాక మనం 3 ప్లస్ ఇప్పుడు 6 ఈజ్ ఈక్వల్స్ టు మనకి 21 ఫార్ములాస్ అనేవి అయిపోయాయి. నెక్స్ట్ ఇంకొక కొన్ని ఫార్ములాస్ కోసం ఫర్దర్గా వెళ్దాం. సో ఇది అర్థమైంది కదా, ఫస్ట్ టర్మ్ మల్టిప్లైడ్ బై ద థర్డ్ టర్మ్ విల్ గివ్ ద టర్మ్ బిట్వీన్ దెమ్. డస్ ఇట్ ఎండ్స్? నో, ఇంకా ఉన్నాయి రండి. హెక్సగాన్ తీసుకోండి, వర్టిసెస్ని కలిపేసేయండి, 6 ఫంక్షన్ డివైడ్ చేసేయండి ఇలాగా. నౌ ఫోకస్ ఆన్ ద ఫంక్షన్స్ అట్ డయాగ్నల్లీ ఆపోజిట్ వర్టిసెస్. Sine and cosec, cos and sec, cot and tan, they are reciprocals to each other. మనకి ఫార్ములాస్ అనేవి అలా ఉంటే ఏమవుతాయి అంటే sin theta is equals to 1 by cosec theta, sin theta is equals to 1 by cosec theta, ఇలా అన్నమాట. అంటే ఒక ఫార్మాట్లో ఆపోజిట్ డయాగ్నల్ వెర్టిసెస్లో తీసుకుంటే నెక్స్ట్ ఫార్ములా ఏమవుతుంది, ఒకసారి వీడియో పాస్ చేసి ఆలోచించే ఉంటారు, మీ మైండ్కి అది వచ్చే ఉంటుంది. అదేంతో కాదు, చాలా సింపుల్ది. కోసెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సైన్ థీటా, సెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కాస్ థీటా, కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై టాన్ థీటా. ఇలా మీకు ఫార్ములాస్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు కనుక డయాగ్నల్ వెర్టిసెస్లో తీసుకోవాలి. మీరు కనుక మిస్ అవ్వకండి, ఏదైనా మిస్ అయితే మాత్రం 1 ఫార్ములా మిస్ అవుతుంది. సో మీకు ఇది అర్థమైంది కదా, ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ డయాగ్నలీ ఆపోజిట్ వెర్టిసెస్ సైన్ అండ్ కోసెక్, కాస్ అండ్ సెక్, కాట్ అండ్ టాన్, దే ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. అవైనా సరే రెసిప్రోకల్గా ఉంటాయి. ఇది ఇలా ఈ డయాగ్నల్ ఇలా తీసుకుంటే ఇవి రెసిప్రోకల్. అంటే కాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై టాన్, టాన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కాట్. కాస్ని తీసుకుంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సెక్ థీటా, సెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కాస్ థీటా, సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కాసెక్ థీటా, కోసెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సైన్ థీటా. ఇలా ఆపోజిట్ డయాగ్నల్స్లో ఉన్నవి మనకి ఇంటూ అవుతాయి. ఇలా రెసిప్రోకల్స్ అవడం వల్ల మనకి ఒక 6 ఫార్ములాస్ అనేవి వచ్చేసాయి. ఇందాక మనకి 21 ఫార్ములాస్ ఉంటుండే, దీనికి 6 ఫార్ములాస్ యాడ్ అయ్యాయి. 27 ఫార్ములాస్ మనం కవర్ చేసేసాం. నెక్స్ట్ ఇంకొక ఫార్ములాస్లోకి వెళ్దాం. ఇక్కడితోనే అయిపోలేదు, ఇంకా 40 ఫార్ములాస్ ఉన్నాయి. రండి, మన 40 ఫార్ములా జర్నీలో ఒక చిన్న స్టాప్. అదేంటంటే మన ఛానల్ని మీరెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సండే రోజు కూడా లీవ్ తీసుకోకుండా నేను మీకని ఈ 40 ఫార్ములాస్ మీ వరకు రీచ్ అవ్వాలని నేను సండే కూడా వీడియో చేస్తున్నాను. సో నా కష్టాన్ని మీరు గుర్తించి మీ ఫ్రెండ్స్కి కనుక ఇది కూడా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాదు మీ గ్రూప్స్లో వీటిని షేర్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతే మళ్ళీ వర్టిసెస్ అనేది జాయిన్ చేయండి. వర్టిసెస్ని జాయిన్ చేసి 3 డయాగ్నల్స్ని గెయిన్ చేయండి.
6 ఫంక్షన్స్ని అలాట్ చేయండి. ఇలా అన్నమాట. ఆల్ సీసార్స్ ఆర్ ద రైట్ సైడ్ అండ్ కోటాంజెంట్ ఆపోజిట్ టు టాంజెంట్. నెక్స్ట్ ఈ 6 ఫార్ములాస్లోకి వెళ్ళిపోతే, డూ యూ రిమెంబర్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్? కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మీకు తెలుసు కదా. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే a + b = 90. ఏవైనా 2 యాంగిల్స్ని ప్లస్ చేస్తే వాటి సమ్ అనేది 90 ఉండాలి. ఇది మీకు తెలుసు కదా. ఎస్, 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ ఇఫ్ దేర్ సమ్ ఈజ్ 90. a + b = 90 degrees. ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది. దీన్ని యూస్ చేసి మనం ఇప్పుడు ఇంకొక 6 ఫార్ములాస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ 6 ఫార్ములాస్ ఏంటంటే, ఇందుకోసం ఏవైనా 3 ట్రయాంగిల్స్ అనేవి మీరు హెక్సగాన్లో కన్సిడర్ చేయండి. సో చూసారు కదా, నేను ఈ 3 ట్రయాంగిల్స్ అనేది కన్సిడర్ చేశాను. ఈ 3 ట్రయాంగిల్స్ని యూస్ చేసి మనం కన్సిడర్ చేసే ఫార్ములా ఏంటంటే, sin θ = cos 90 - θ. sin θ = cos 90 - θ. 90 degrees. 90 degrees అంటే నెంబర్స్ లైన్లో మనకి 90 degrees, 90 - θ అంటే ఫస్ట్ క్వాడ్రంట్. అంటే మనం థియరిటికల్గా చూసుకుంటే 90 - θ అంటే ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి తెలుసు అన్ని సైడ్స్ పాజిటివ్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ నెంబర్స్ లైన్ అనే కాన్సెప్ట్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు కామెంట్లో నాకు కామెంట్ చేస్తే, కామెంట్ సెక్షన్లో నేను దీన్ని ఒక స్పెషల్ వీడియోగా తీసి పెడతాను. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే చాలా పెద్ద బాక్స్ ఉంటుంది. దాన్ని నేను ఈజీగా, నాకు ట్రిక్ తెలుసు, నేను చెప్తాను. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఈసారి సండే వీడియోకి అది స్పెషల్ వీడియోగా తీస్తాను. లేదంట మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను రేపే దాన్ని తీసేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో కామెంట్ ఇన్ ద బిలో సెక్షన్. మనం నెక్స్ట్ ఫార్ములాలోకి వెళ్ళిపోతే, tan θ = అంటే నెక్స్ట్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. tan θ = cot θ 90 - θ. అంటే cot 90 - θ. sec θ = cosec θ అంటే cosec 90 - θ. నెక్స్ట్ cos θ = sin 90 - θ. అలానే cot θ = tan 90 - θ. అంటే మీకు అర్థమవుతుంది కదా, నేను వేసేది 3 ట్రయాంగిల్స్ తీసుకున్నాను. అందులో నేను 90 - θని θ ప్లేస్లో అప్లై చేశాను. cosec θ = sec θ. మీకు ఈ కాన్సెప్ట్ కనుక యూజ్ అవుతుంది అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, మర్చిపోకండి. కామెంట్ చేస్తే నేను ఈ వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను, తెలియదు అనుకుంటే. ఇలా 90 - θ అనే కాదు, ట్రయాంగిల్లో అంటే మనం లైన్ తీసుకుంటే ఇది 0, 360, ఇదేమో 90, ఇదేమో 180, ఇదేమో 270 అలా ఉంటాయి, యాంగిల్స్ ఉంటాయి. ఆ యాంగిల్స్లో పర్టికులర్ క్వాడ్రంట్స్లో సైన్ ఏ ఫంక్షన్ అనేది ప్లస్ అవుతుంది, ఏ ఫంక్షన్ అనేది మైనస్ అవుతుంది, అవి మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక 5 మెంబర్స్ అయినా చేస్తే చాలు, నేను పెట్టేస్తాను వీడియో. ఎందుకంటే ఆ 5 మెంబర్స్ కన్నా యూజ్ అవుతుంది కదా మన వీడియో అని. సో మనం ఇక్కడ 6 ఫార్ములాస్ని మనం గెయిన్ చేసేసాం. ఈ 6 ఫార్ములాస్ని మనం గెయిన్ చేసేసిన తర్వాత ఈ 6 ఫార్ములాస్ని మీరు యూజ్ చేయండి. మీకు ఇందాక నేను 27 ఫార్ములాస్ కౌంట్ అయినాయి మనకి ఇందాక పేజీలో. 27 ఫార్ములాస్ మనం కవర్ చేసేసాం కాబట్టి ఇప్పుడు 6 ఫార్ములాస్ అనేది వచ్చేసాయి మనకి. ఈ 6 ఫార్ములాస్తో కలిపి మనకి 33 ఫార్ములాస్ అయ్యాయి మనకి ఇక్కడికి. సో ఇక్కడతో అయిపోయినాయా? అయిపోలేదు, ఇంకా ఉన్నాయి, రండి. సో ఇట్ ఈస్ ద లాస్ట్ వన్ టు ఫైండ్ అవుట్ టు కంప్లీట్ అవర్ టార్గెట్ 40 ఫార్ములాస్. ఏంటంటే హెక్సగాన్ డ్రా చేయండి, సైడ్స్ ఇచ్చేసేయండి, ఆల్ సీస్ ఆర్ ద రైట్ సైడ్. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది మన వీడియో ఫాలో అవుతున్న వారికి. ఓకే, మళ్ళీ మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళి ఇంకొక 6 ఫార్ములాస్ని గెయిన్ చేద్దాం. అదెలా అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ద హారిజెంటల్ యారోని తీసుకుంటే, మనం ఒక హారిజెంటల్ యారోని క్లాక్ వైజ్గా కనుక తీసుకుంటే సో దట్ ద హారిజెంటల్ లైన్ రిప్రజెంట్స్ ద వన్ ఫంక్షన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ది అదర్ ఫంక్షన్ ఆఫ్ ది కాంప్లిమెంటరీ యాంగిల్. సో మీకు అర్థమైంది కదా, ఒక ఫంక్షన్ యాంగిల్ అనేది సెకండ్ ఫంక్షన్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళి, ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది కదా, sin² θ
ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ ఫార్ములాలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం తీసుకుంటే ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుందాం. ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటే మీకేమొస్తుందంటే 1 స్క్వేర్ ప్లస్ మనకి ఇలా వస్తున్నాం కాట్ స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్ థీటా దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇలా వస్తున్నా మీరు చూడండి ఇక్కడ ఉన్నది వస్తుంది కొసెక్ థీటా ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇలా తీసుకున్నాం, ఇలా వెళ్ళి ఇలా వస్తాం tan స్క్వేర్ థీటా ప్లస్ 1 స్క్వేర్ థీటా అంటే 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సెక్ స్క్వేర్ థీటా. ఇక్కడ కొసెక్స్ స్క్వేర్ ఉంది మర్చిపోకండి. tan స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు సెక్ స్క్వేర్ థీటా. ఇలా మనం క్లాక్ వైజ్లో వెళ్ళి 6 ఫార్ములాస్ అనేవి గెయిన్ చేసాం. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళి మనం ఇంకొక 3 ఫార్ములాస్ అనేవి గెయిన్ చేద్దాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎలా వెళ్ళాలని మీకు డౌట్గా ఉంటే దీనికి ఆపోజిట్గా యారో ఎక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే అదే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ ఈ యారోని రబ్ చేసి ఇక్కడ యారో వేసుకోండి. ఇప్పుడు మీకు ఇదే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎలా వెళ్తామో మీకు తెలుసు, ఫార్ములాస్ రాసేయండి. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ ఇంకొకటి తీసుకోండి. ఇంకొకటి తీసుకుంటే కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ క్వాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇలా వెళ్తున్నాం. కోసెక్ స్క్వేర్ థీటా ఇక్కడ ప్లస్ ఉంటుంది చూసుకోండి. కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ అంటే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే ప్లస్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే మైనస్. గుర్తుంది కదా, క్లాక్ వైజ్లో వెళ్తేనేమో ప్లస్, యాంటీలో వెళ్తేనేమో మైనస్. ఇది మీరు గుర్తుంచుకోండి ఏది సపరేట్గా ఈ ఫార్ములాస్కి. నెక్స్ట్ మనం ఈ ఫార్ములాస్ని ఇక్కడ ఆపేసాం కదా. కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ థీటా. సెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ థీటా. ఇలా మనం ఫార్ములాస్ అనేవి గెయిన్ చేసాం. ఇందాక 34 ఫార్ములాస్ అయినాయి ప్లస్ ఇవి ఒక 6 ఫార్ములాస్, టోటల్గా 40 ఫార్ములాస్ అనేవి మనం గెయిన్ చేసేసాం. సో ద వీడియో ఈజ్ కంప్లీటెడ్. సో మనం 60 ఫార్ములాస్ అనేవి అంటే 40 ఫార్ములాస్ అనేవి ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నేను గుర్తుంచుకోవడానికి ఐడియా చెప్పాను, అంటే ఫార్ములాస్ అనేవి గుర్తుంచుకోవడానికి ఐడియా చెప్పాను. దీన్ని మీకు థియరిటికల్గా కావాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. ట్రిగ్నోమెట్రిక్ ఫుల్ కోర్స్ని నేను ఫ్రీగా అందజేస్తున్నాను మీకు కనుక అది అవసరమైతే మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. ట్రిగ్నోమెట్రిక్ ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ని క్లిక్ చేస్తే చాలు ట్రిగ్నోమెట్రిక్ సంబంధించి అన్ని ప్లేలిస్ట్ అనేవి మీకు ఓపెన్ అవుతాయి, అన్ని వీడియోస్ అనేవి. సో ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు ఓన్లీ మెమరైజ్ పర్పస్ కోసమే. ఓన్లీ థియరిటికల్ కావాలంటే దానికి వెళ్ళండి. థియరిటికల్గా మాకు వచ్చు, మేము ఫార్ములాస్ నేర్చుకున్నాం, దాన్ని రిమెంబర్ చేసుకోవడానికి మాకు ట్రిక్ కావాలి అన్న వాళ్ళకి ఈ వీడియో డెడికేటెడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు వరకు రీచ్ అవుతాయి, ఎందుకంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఉంటారని నాకు తెలుసు కాబట్టి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ బాయ్.